సో సో ఇక్కడ ధోని వాళ్ళది గెలిచింది. బౌలింగా నేనైతే బ్యాటింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను అన్ని పర్ఫెక్ట్గా బ్యాటింగ్లోనే బాగా గెలుస్తాం అందుకని. ఓ ప్రేమ్ మీరేమనుకుంటున్నారు? బౌలింగ్. సో మీరిద్దరు ఇప్పుడు పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? నేనైతే దీక్షిత్ సెలెక్ట్ చేసుకున్నాను. దీక్షిత నువ్వు ప్లీజ్. ప్రేమ్ టీంలో వచ్చేసి అనన్య. ఇంకా సారీ సో ఫస్ట్ బాల్ అయితే ట్రయల్స్ అన్నమాట. సో సెకండ్ బాల్ వేస్తున్నాడు. సో ఇది కూడా చాలా మంచిగా వేస్తున్నాడు, కానీ ధోని కొంచెం బ్యాటింగ్ మంచిగా చేయాలి. సో ఈ రన్ తీస్తున్నాడు. సో నో వాళ్ళకి 4 runs దక్కాయి అన్నమాట. ఓన్లీ ఫర్ 3 balls 4 runs అన్నమాట ధోని టీమ్. సో ఇక్కడ నో అన్నమాట. బౌలర్ కొంచెం మంచిగా వేయమ్మా, ఒక వికెట్ తీయాలి నువ్వు. సో ఇప్పుడు దీక్షిత అవుట్. దీక్షిత అవుట్. గాన్ ఫర్ 0. బ్యాటింగ్ దిగాడు. సో ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నాడు ధోని. సో ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. ఓకే సక్సెస్ఫుల్, ఒక రన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు 8 runs స్కోర్ చేస్తారు కదా, ప్రేమ్ వాళ్ళ టీం ఓడిస్తారా గెలిపిస్తారా? ఓకే టీమ్ బ్యాటింగ్ అయ్యండి. ఫస్ట్ ట్రయల్స్. Just trials. Next ball. Out. Prem out. Prem gone for 0. Batting Ananya. Out. 4. ఇంకా 4 runs కావాలి. No speed. So not out. It's a wide. అయ్యండి, అంత గట్టి అయ్యొద్దు. సో ఇక్కడ బౌలర్ అండ్ బ్యాటర్ కన్ఫ్యూజ్ అయిపోయారు. త్రో అయ్యేదోని మన దీక్షిత, బ్యాటర్ వచ్చేసి అనన్య. కమాన్ 4. ఇంకో రన్. ఈమె అవుట్ అయింది అనుకో, మీ ఇద్దరు టై అవుతుంది మ్యాచ్. కమాన్ దాగింది. ఇంకా ధోని గారిది టై అయింది మ్యాచ్. Gone for 0. వచ్చేసి దీక్షిత. లాస్ట్ బాల్. సో 4 అయిపోయింది. ప్రణయ్ ఓవర్. వైడ్. ఇట్స్ అ వైడ్. స్ట్రైట్ మొత్తం ముందుకొచ్చి ఇంగిడికి వచ్చేసింది. స్ట్రైట్ ఏమన్నా ఉన్నాయా? మళ్ళా 1 run. స్ట్రైట్ 1 run. Next, come on. Gone for 0. Team batting first. Prem దిగుతున్నాడు. It's a trials. ధోని మీరు గెలుస్తారా? సో ప్రేమ్ gone for 0. నెక్స్ట్ ధోని కమాన్. సో ఇక్కడ బ్యాటింగ్ చేంజ్ చేసేసుకుంటున్నారు. హై ఫైవ్. ఫస్ట్ చూద్దాం.